ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది న్యూజిలాండ్ భారత జట్ల మధ్య. మనకి సీనియర్ ఆటగాళ్ళు అయినట్టు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ఇలాగా మంచి టాప్ ఆర్డర్ ఉంది మనకి. అంతేకాకుండా వరుణ్ చక్రవర్తి స్పిన్ అద్భుతంగా వేస్తున్నాడు. మనకి షమి మంచి బౌలర్స్ ఉన్నారు. ఈ ఫైనల్లో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఇదివరకు టీంతో పోల్చుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవాలి టీం. ఎందుకంటే చాలా బ్యాటింగ్ ఆర్డర్ 8th డౌన్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది మనకి 7th డౌన్ నుంచి మనకి బౌలర్స్ కూడా ఉన్నారు. మనకి ఆల్రౌండర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి విజయం రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమిండియా. క్రికెట్ ఛాంపియన్షిప్ మన దుబాయ్ వేదికగా జరుగుతుంది. దానిలో ఇండియా మరియు న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళటం మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు జరగబోయే ఫైనల్లో మన యువ క్రికెటర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా రాణించి మనకి ఇండియాకి మంచి కప్పు తీసుకొస్తారని కోరుకుంటూ, మరి అలాగే గతంలో ఎప్పుడో 2013 నుంచి ఇప్పటి వరకు కూడా మన కప్పు రావడం చాలా బాధాకరం. కానీ ఈ రోజు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ లో నిజంగా కూడా ఆ దేశం లేకపోవడం కూడా చాలా అద్భుతం. ఎందుకంటే మన యువ క్రికెటర్లు ఆ విధంగా చిత్తు చేసి పంపించడం జరిగింది. అలాగే ఈ రోజు జరగబోయే దుబాయ్ వేదికగా జరగబోయే ఈ ట్రోఫీకి మన యువ క్రికెటర్లు, అలాగే మన రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ కూడా చాలా అద్భుతంగా రాణించి మరొక ఇద్దరు కూడా చెరుకు సెంచరీ చేసి, అలాగే బౌలర్స్ విషయంలో చూస్తే వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్నర్స్, యువ క్రికెటర్స్ కూడా అద్భుతంగా రాణించి మనకి ఇండియాకి మంచి కప్పు తీసుకొచ్చి గర్వకారంగా చెప్పుకునే విధంగా చేస్తారని కోరుకుంటూ, అలాగే చాలా ఉద్ఘాటంగా ఈ భారతదేశ ప్రజలు, అలాగే క్రికెటర్స్, అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా మన ఇండియా కప్పు గెలాలని కోరుకున్నాం. అలాగే ఇండియాకి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు జరగబోతున్న ఐసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందని అందరికీ తెలుసు. అలాగే మనం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చేసేయర్, కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చాలా బాగా ఆడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన బౌలర్స్ వరుణ్ చక్రవర్తి స్పిన్ బాగా తిప్పుతున్నాడు. అలాగే మొహమ్మద్ షమి బాగా ఆడవలసిందిగా అందరికి కోరుకుంటున్నాం. ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనదే. ఇప్పుడు 2013లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టడం జరిగింది. అలాగే ఈసారి మళ్ళీ ఫైనల్ గా వచ్చాం. ఈసారి ఖచ్చితంగా కొడతాం. జై హో ఇండియా. ఈ రోజును మన భారత దేశ గర్వంగా గర్వించే విధంగా ఈ రోజు టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ ఇండియా ఫైనల్కి వెళ్ళడం చాలా గమనార్హం. ఈరోజు ఫైనల్లో మన భారత్కి మంచి పేరు తెస్తున్న టీమిండియా తరఫున మా భారతదేశ ప్రజల తరఫున మేము కూడా చాలా ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఈ రోజు టీమిండియా న్యూజిలాండ్ పైన నెగ్గుతుందని మేము తెలియజేసుకుంటూ, భారత తరఫున మేము ఎంతో గర్విస్తున్నాం. నెగ్గుతుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టీమిండియా. ఆల్ ద బెస్ట్ టీమిండియా. టుడే దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ కీలక పోరులో భారత్ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఇండియా న్యూజిలాండ్ జరుగుతున్న ఈ రోజు దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఈ రోజు ఇండియా భారత్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు భారత్ ఘన విజయం సాధించి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇండియా. ఆల్ ది బెస్ట్ ఇండియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.